హలో హలో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రస్థానం బ్యాచ్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము పంచాయత్స్తో పాటు దాని సిమిలర్ టాపిక్ని ఇక్కడే ఖతం చేద్దాం. షెడ్యూల్ 5 అంటే ఏంటి సార్? షెడ్యూల్ 6 అంటే ఏంటి సార్? ఈ కొత్తగా పీసా యాక్ట్ ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య. ఓకే, ఒడిస్సా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటి సార్ ఇది పీసా యాక్ట్ అంటే? ఓకే, క్లియర్. సో నోట్స్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది పోర్టల్లో, యూ కెన్ చెక్ దట్ నౌ. సి సార్, సెంటర్ విషయాల్ని సెంటర్ వరకు చూసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది, యూనియన్ గవర్నమెంట్ అంటే మోదీ గారు ఉన్నారు. స్టేట్ సమస్యలు స్టేట్ వరకే చూడడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది, స్టేట్ గవర్నమెంట్. లోకల్ మనిషికి ఇబ్బంది వస్తే ఏం చేస్తాము? వాడు సీఎం దగ్గరికి వెళ్తాడా? వాడు మినిస్టర్ దగ్గరికి వెళ్తాడా? ఆ వాడి దగ్గర ఇంత టైం ఉందా మినిస్టర్ దగ్గర మన సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి? సో ఒక మూడవ ఒక మూడవ స్థరమైన గవర్నమెంట్ కావాలి అని అనుకున్నాం. ఓకే, ఈ మూడో స్థరం కోసమే, ఈ థర్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కోసమే, ఈ థర్డ్ లెవెల్ ఆఫ్ డెమోక్రసీ కోసమే మనం 73rd 74th అమెండ్మెంట్ ద్వారా తెచ్చాము, విచ్ వి కాల్డ్ యాజ్ పంచాయత్స్, మున్సిపాలిటీస్. ఈ మూడో తరాని కోసమే, ఈ థర్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కోసమే మనం తెచ్చాము సిక్స్త్ షెడ్యూల్. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు పంచాయత్ అన్నా, మున్సిపాలిటీస్ అన్నా, ఫిఫ్త్ షెడ్యూల్ అన్నా, సిక్స్త్ షెడ్యూల్ అన్నా, ఇవన్నీ దేనికోసం వచ్చింది? ఈ మూడో స్థరమైన లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కోసం వచ్చింది. ఓకే, మన జనాలకి లోకల్ గవర్నమెంట్ కావాలి. ప్రతి సమస్యకి ఒక మినిస్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం రాకూడదు. అందుకే మనలో మనమే ఒక కమిటీ ఫామ్ అయ్యి దాన్ని గ్రామ సభ అంటారు. అర్థమవుతుందా? క్లియర్. అయితే మూడు ఎందుకు సార్ వేరే వేరేగా? ఒకటి చేస్తే ఒకటి నీట్ గా చేసి సరిపోతుంది కదా, మూడు ఎందుకు సార్ వేరే వేరేగా అయ్యా? అసలు కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి డైవర్సిటీ, విభిన్నత్వం స్టేట్ గవర్నమెంట్ లో కూడా లేదు. కానీ లోకల్ పీపుల్ దగ్గరికి వచ్చేసరికి మీరు గమనిస్తే నాగాలాండ్ లో ఒక లా వేరేగా ఉంటుంది. లా అంటే వాళ్ళు పాటించిన నియమాలు వేరేగా ఉంటాయి. మణిపూర్ లో పాటించిన నియమాలు వేరేగా ఉంటాయి. మధ్యప్రదేశ్ లో పాటించిన నియమాలు వేరేగా ఉంటాయి. సో అందరికీ కలిపి ఒకటే తేలేం కదా, ఇలానే ఉండాలి పంచాయత్ అని. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫోకస్ లాగా, సో ఏ జనాలకి ఏది ఇష్టమో అది పెట్టే సరిపోతుంది కదా. సో పంచాయత్ వాళ్ళకి పంచాయత్ పెట్టుకోండి, మున్సిపాలిటీ వాళ్ళకి మున్సిపాలిటీ పెట్టుకోండి. ఫిఫ్త్ షెడ్యూల్ అంటే ట్రైబల్ ఏరియాస్ కోసం ఎక్కువగా జనజాతీయులు ఉంటాయి, గిరిజనులు ఉంటాయి, ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉంటే ఫిఫ్త్ షెడ్యూల్ పెట్టుకోండి. కానీ ట్రైబల్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ కల్చర్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నాగాలాండ్ లో ఒక ట్రైబ్ లో ఒక ఉమెన్ కి ఒక ఉమెన్ కి 2 కన్నా ఎక్కువ హస్బెండ్స్ కూడా ఉండొచ్చు. దాన్ని ఐ థింక్ పాలిగమీ అంటారా? నాకు కరెక్ట్గా గుర్తులేదు. దాన్ని పాలిగమీ అంటారు. అది మన కల్చర్ సార్, అది వాళ్ళ కల్చర్. అలాంటి కల్చర్ కి ఇబ్బంది రాకూడదు. కేంద్ర ప్రభుత్వం పెట్టే నియమాల వల్ల, లేదా రాష్ట్రీయ స్థలంలో స్టేట్ గవర్నమెంట్ పెట్టే నియమాల వల్ల అలాంటి కల్చర్ కి ఇబ్బంది రాకూడదు. సో దాని వల్ల సిక్స్త్ షెడ్యూల్ కూడా వచ్చింది. క్లియర్, డన్. ఇందులో ఏం డిఫరెన్స్ మీకు చెప్తాను, కానీ అర్థమైందా ఎందుకు మనం మూడు తెచ్చాము? పంచాయత్స్, మున్సిపాలిటీస్, ఇది అది బ్లా 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 బ్లా. ఓకే, సో మనం ఈ మూడుని స్టడీ చేద్దాము, ఏంటి ఎలా ఏమవుతుంది. ఓకేనా? క్లియర్. ఓకే సార్. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి పవర్ లాగింది స్టేట్ గవర్నమెంట్. ఎలా సార్? సెవెంత్ షెడ్యూల్లో స్టేట్ లిస్ట్ ని, యూనియన్ లిస్ట్ ని వేరే వేరేగా పెట్టింది. ఇప్పుడు దీని కిందన గవర్నమెంట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్స్.
అది ఎక్కడి నుంచి పవర్ లాగాలి? కేంద్ర దగ్గర నుంచా? స్టేట్ దగ్గర నుంచా? సార్ ఆబ్వియస్‌గా స్టేట్ దగ్గర నుంచే కదా సార్! స్టేట్ దగ్గర నుంచే కదా! మరి స్టేట్ దగ్గర నుంచి పవర్ లాగుతుంది. సో, అక్కడ ఎక్కువగా స్టేట్ పరిశీలిస్తుందా? సెంటర్ పరిశీలిస్తుందా? సార్ స్టేటే కదా సార్! పవర్ ఇచ్చింది స్టేటే అన్నప్పుడు ఓవర్ లుక్ కూడా స్టేటే చేయాలి కదా! సో, నౌ కీప్ ద హెడ్డింగ్ పంచాయత్స్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్పాను మీకు. ఓకే. సి పంచాయత్స్ అనేది పంచాయత్స్ అనేది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 తెచ్చారు. ఇది కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 9 లో ఉంది. మీకు తెలిసిందే. ఈ పార్ట్ 9 వల్ల ఆర్టికల్స్ యాడ్ అయ్యాయి. ఆర్టికల్ 243 నుంచి ABCDEFGHIJKLMNO ఆర్టికల్ 243 ఓవర్. ఓకే, క్లియర్. సో పంచాయత్స్ లో ఎలా ఉండాలి? పంచాయత్స్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఒక మాట. పంచాయత్స్ ఏం చేయాలి? దాని పవర్స్ ఏంటి? అది రెండో మాట. ఎలా ఉండాలి? ఆల్ ఇండియా లెవెల్‌లో ఒకలాగే ఉండాలి. మీకు అర్థమైందా? ఆల్ ఇండియా లెవెల్‌లో చూస్తే ఒకలాగే ఉండాలి. సో ఎవరు చేస్తారు? సెంటర్ చేస్తుంది. ఎందుకంటే అన్ని స్టేట్‌కి వేరే వేరే పవర్ ఇచ్చేస్తే నచ్చినట్టుగా వాళ్ళ పంచాయతీ పెట్టుకుంటారు. అవునా కాదా? సో ఎలా ఉండాలి అనేది సెంటర్ చెప్తుంది. కానీ ఏం చేయాలి? పవర్స్ ఏంటి అనేది స్టేట్ చెప్తుంది. ఎందుకంటే పవర్ స్టేట్ నుంచి వస్తుంది. యూనియన్ గవర్నమెంట్ నుంచి పవర్ లాగింది స్టేట్ గవర్నమెంట్. కానీ స్టేట్ గవర్నమెంట్ లాగింది పంచాయత్స్. అర్థమవుతుంది అందరికి? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో సో ఏం చెయ్యాలి అని చెప్పింది స్టేట్. అందుకే ఒక పంచాయత్ లిస్టులో ఎన్ని సబ్జెక్టులు ఉండాలి ఎవరు చెప్తారు? సెంటరా? స్టేటా? ఎవరు ఇస్తారు ఆ లిస్ట్? స్టేట్ ఇస్తుంది. ఎలాగైతే స్టేట్ లిస్ట్ ఉంటుందో అలాగే పంచాయత్ లిస్ట్ కూడా ఉంటుంది. పంచాయత్ లిస్ట్ లో ఏం ఉండాలో ఏం ఉండకూడదో అది స్టేట్ చేతిలో ఉంది. కానీ పంచాయత్ ఇలా ఉండాలి, రిజర్వేషన్ ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేది సెంటర్స్. సో చూద్దాం పంచాయత్స్ అంటే ఏంటి, ఎలా ఫార్మ్ అవుతాయి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటి. నౌ ఆర్టికల్ 243A ఇది చెప్తుంది గ్రామ సభ ప్రతి పంచాయత్ లో ఉండాలి. అది ఎలా ఉండాలి? ఇప్పుడు ఏం చెప్పాను మీకు? ఎలా ఉండాలి అనేది సెంటర్ చెప్తుంది, చెప్పేసింది. కానీ ఈ గ్రామ సభ ఏం చేయాలని ఎవరు చెప్తారు? సార్ విధాన సభ చెప్పినట్టు, స్టేట్ గవర్నమెంట్ చెప్పినట్టు. ఓకే సార్. పంచాయత్స్ 3 లెవెల్స్ లో వేరే వేరేగా 3 లెవెల్ ఉండాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 అంటాము విలేజ్ పంచాయత్. లెవెల్ 2 అంటాము ఇంటర్మీడియట్ పంచాయత్, లేదా కొన్ని ఊర్లలో బ్లాక్ పంచాయత్ అంటాము, లేదా బ్లాక్ తాలూకా అంటాము. తాలూకా లెవెల్ అంటాము తెలుగులో అయితే, తాలూకా. లెవెల్ 3లో జిల్లా అంటాము మన ఇక్కడైతే, లేదా ఇంగ్లీష్ పరంగా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ పంచాయత్ అంటాము. ఓకే. ఈ 3 ఏం చేయాలి? ఏం చేయాలి ఎవరు చెప్తారు? సార్ స్టేట్ చెప్తుంది సార్. యాజ్ విధాన్ సభ సేస్, యాజ్ స్టేట్ గవర్నమెంట్ సేస్, ఇప్పుడు అర్థమైందా? ఎలా ఉండాలి? సెంటర్ చెప్తుంది. ఇది ఏం చేయాలి? స్టేట్ చెప్తుంది. ఎలా ఉండాలి? సెంటర్ చెప్తుంది. కానీ ఏం చేయాలి? అది స్టేట్ చెప్తుంది. సో పంచాయత్ ఇస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ సెంటర్ వర్సెస్ స్టేట్ రిలేషన్స్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు సెంటర్ వర్సెస్ స్టేట్ రిలేషన్ లాస్ట్ చెప్తున్నానో మీకు? ఇదంతా కూడా సెంటర్ వర్సెస్ స్టేట్ రిలేషన్ చూపిస్తుంది. సెంటర్ ఒక పెద్ద తమ్ముడిగా, ఒక అన్నయ్యగా స్టేట్ కి ఒక ఇది చేసే అనుమతిస్తుంది. ఓకే, క్లియర్. ఓకే సార్. ఇప్పుడు ఏలో ఏంటి రాసుంది మీకు గుర్తుండాలి. ఆర్టికల్ నంబర్ రాసాను అంటే గుర్తుండాలి. ఒక 4 to 5 ఆర్టికల్స్ ఎగ్జాక్ట్ గా గుర్తుంచుకోండి మీరు. ఓకే. ఆర్టికల్ 243C కంపోజిషన్. ఈ పంచాయత్స్ లో ఎవరు ఉండాలి? ఇందులో ఎవరు ఉండాలి? ఇందులో ఎవరు ఉండాలి? ఇందులో ఎవరు ఉండాలి? సి ఇది ఒక్కటి మాత్రమే గుర్తుంచుకోండి. విలేజ్ లెవెల్లో డైరెక్ట్ గా జనాలు అంటే గ్రామ సభ ఎవరినైతే ఎంచుకుంటుందో వాళ్ళే ఉండాలి.
అంటే డైరెక్ట్ ఎలక్షన్ అవ్వడం కంపల్సరీ. అర్థమైపోయిందా? ఎస్ సార్. ఓకే. మరి 243 లో ఏటి రాసింది సార్? సరే కంపోజ్ చేశారు బాగానే ఉంది. కానీ రిజర్వేషన్ ఉండాలి. ఎవరెవరికి ఉండాలి? ఉమెన్కి ఉండాలి, ఎస్సీకి ఉండాలి, ఎస్టీకి ఉండాలి. ఉమెన్కి పక్కాగా 1/3 ఉండాలి. అంటే 33% పక్కాగా ఉమెన్కి రిజర్వేషన్ ఉండాలి. అది నార్మల్ సీటుల్లో అవనివ్వండి, చైర్మన్లో కూడా అవనివ్వండి. అర్థమైందా? అంటే ఒక స్టేట్లో 33% సర్పంచ్లు ఉమెన్ అవ్వాలి. అంతే. కానీ ఎస్సీ, ఎస్టీ మరి ఎలా సార్? ఎవరిది ఎంత పాపులేషనో దాన్ని బట్టి స్టేట్ డిసైడ్ చేసుకోవచ్చు. అచ్చా ఈ స్టేట్‌లో ఇంత పాపులేషన్ ఉంది. మనం ఇంత ఇద్దాం రిజర్వేషన్ కూడా. సో, పాపులేషన్‌కి తగ్గట్టుగా రిజర్వేషన్ ఇస్తాం. కానీ వుమెన్‌కి మాత్రం 1/3 రిజర్వేషన్ ఉండాల్సిందే కంపల్సరీ. ఓకే. క్లియర్. ఈలో ఏటి రాసింది సార్? ఈలో డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్. ఎలాగైతే లోక్‌సభ 5 ఇయర్స్ వరకు ఉంటుందో, అలాగే పంచాయత్స్ కూడా 5 ఇయర్స్ వరకు ఉంటుంది. పంచాయత్స్ కూడా 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎఫ్‌లో ఏటి రాసింది సార్? ఎఫ్‌లో డిస్‌క్వాలిఫికేషన్. ఎలాగైతే లోక్‌సభ నుంచి ఒక ఎంపీ ఎళ్ళిపోతాడో బయటికి డిస్‌క్వాలిఫై అయిపోయి, అలాగే ఇక్కడ కూడా డిస్‌క్వాలిఫికేషన్ ఉంటుంది. కానీ లోక్‌సభలో అయితే ఒక లా ఉంటుంది యాంటీ డిఫెక్షన్ లా. ఇక్కడేం లా ఉంది సారు? సార్ ఎలా చెయ్యాలి? ఎలా ఉండాలి? ఇది చెప్తుంది. కానీ ఏం చెయ్యాలి అనేది గవర్నమెంట్ చెప్తుంది. సో, యాస్ విధాన్ సభ సేస్. ఎలా స్టేట్ గవర్నమెంట్ ఒక లా తయారు చేస్తుందో, ఆ లా బట్టి వీళ్ళు బయటికెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? యెస్ సార్. ఇప్పుడు ఇది చూసాము. ఈ పంచాయత్‌ని ఈ పంచాయత్ ఎవరి కోసం సారు? సార్ విలేజెస్ కోసం. ప్రతి విలేజ్ కోసమా? నో సార్. ఇందులో 5థ్ షెడ్యూల్ ఏరియాస్ రావు. ఇందులో 6థ్ షెడ్యూల్ ఏరియాస్ రావు. రీజన్ ఏంటి సార్? మీకు ముందే చెప్పాను. ఇందులో గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ట్రైబల్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. వీళ్ళ కల్చర్ వేరు. వీళ్ళ డిమాండ్స్ వేరు. అర్థమవుతుందా? ఇంకా వాళ్ళు రెడీ కూడా కాదు ఈ పంచాయత్స్ కోసం. వాళ్ళకి అర్థం కాదు. 1947 సారీ మన 1990స్‌లో ఎకనామిక్ లిబరలైజేషన్ అయింది. అవునా కాదా? సో, అందులో కూడా బిజీగా ఉన్నాం మనం. యెస్. ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. 5థ్ షెడ్యూల్‌లో, 6థ్ షెడ్యూల్‌లో ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నారు. కల్చర్ వేరేగా ఉంది. ఆ టైంలో ఒక్కడ పంచాయత్ వస్తే సెట్ అయ్యేది కాదు. వాళ్ళకి అర్థమయ్యేది కూడా కాదు. అందుకే పంచాయత్‌ని 5థ్ షెడ్యూల్‌కి, 6థ్ షెడ్యూల్‌కి దూరంగా ఉంచాం మనం. తెద్దాం. తర్వాత తెద్దాం. కానీ ఒక్కసారి దూరంగా ఉంచాం. క్లియర్? ఓకే. డన్ సార్. ఓకే సార్. ఇంకో ఆర్టికల్స్ చూసుకోండి. 243 ఐలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్. 243 కేలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చింది. మరి పంచాయత్ ఎలక్షన్ ఎవరు చేయిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా? అయ్యో నో సార్. స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకే. అండ్ పంచాయత్స్ 5థ్ షెడ్యూల్ ఏరియాకి 6థ్ ఏరియా కాదు. అంతే. ఇక్కడి వరకు అర్థమైపోతే ఇది పంచాయత్ గురించి మేజర్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే. ఇప్పుడు ఇందులో ఆర్టికల్ నంబర్ కూడా గుర్తుంచుకోవాలా సార్? ఎస్. ఎస్ సార్. ఏబిసిడిఈఎఫ్ ఆరే కదా ఉన్నాయి. ఇందులో కాబరా ఎందుకు? హాయిగా గుర్తుంచుకోవచ్చు. ఆరే ఉన్నాయి కదా. ఓకే. క్లియర్. అయితే ఏపీపీఎస్సిలో నేను గమనించింది తెలంగాణ పిఎస్సిలో కమిటీస్ ఎక్కువగా అడుగుతాడు. పంచాయత్స్ మీద ఏ కమిటీ ఏం చెప్పింది? సో, ఒక 5 కమిటీలు రాశాను. లైన్‌గా ఆర్డర్‌లో వచ్చింది. బల్వంత్ రాయ్ కమిటీ ఫస్ట్ వచ్చింది. తర్వాత అశోక్ మెహతా వచ్చింది. తర్వాత జీవీకే రావు కమిటీ వచ్చింది. తర్వాత ఎల్ఎం సింఘ్వి వచ్చింది. తర్వాత పీకే తుంగన్ వచ్చింది. ఓకే. బల్వంత్ రాయ్ కమిటీ చెప్పింది నాకు 3 టైర్ కావాలి. అంటే విలేజ్ లెవెల్, బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ 3 కావాలి. కానీ అశోక్ గారు ఏం చెప్పారు? నాకు 2 మాత్రమే కావాలి. నాకు 2 మాత్రమే కావాలి. జీవీకే రావు గారు ఏం చెప్పారు? డిస్ట్రిక్ట్ ని బేస్ గా తీసుకొని ప్లానింగ్ చేయాలి. డిస్ట్రిక్ట్ ని బేస్ గా తీసుకొని ప్లానింగ్ చేయాలి. ఓకే. సో బేసిక్ యూనిట్ ఆఫ్ ప్లానింగ్ ఏంటి అవ్వాలి? డిస్ట్రిక్ట్ అవ్వాలి సార్.
అది విలేజ్ కాదు, అది తాలూకా కాదు, అది డిస్ట్రిక్ట్ అవ్వాలి. ఎల్ఎం సింఘ్వి గారు ఏం చెప్పారు? అదంతా అనవసరం. అప్పట్లో పంచాయత్ వచ్చింది కానీ పంచాయతీని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వలేదు మనం. ఇదేం చెప్పింది? బాబు ఫస్ట్ మీరు రాజ్యాంగంలో పెట్టండి పంచాయత్స్ ని. మీరు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లో పెట్టండి పంచాయత్స్ ని. ఇప్పుడు పీకే తుంగన్ ఏం చెప్పింది? పీకే తుంగన్ కమిటీ, బాబు పంచాయత్ ఇస్తున్నారు బానే ఉంది, కానీ దానికి 5 years ఫిక్స్ చేయండి. మీకు నచ్చినప్పుడు తీసేయడం, మీకు నచ్చినప్పుడు పెట్టడం కాదు. 5 years ఫిక్స్ చేయండి. ఓకే, క్లియర్? నౌ క్వశ్చన్ వస్తే, ఇప్పుడు మీకు చెప్తున్న పేజీలో క్వశ్చన్ వస్తుంది. పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. అచ్చా, ఇలా పంచాయత్ ఉండాలి. సో అందులో కొన్ని కంపల్సరీ ఉంటాయి, కొన్ని వాలంటరీ ఉంటాయి. వాలంటరీ అంటే మీకు ఇష్టమైతే చేయండి. ఓకే, మీకు ఇష్టమైతే చేయండి, మీ ఇష్టం. ఓకే, క్లియర్? కానీ కంపల్సరీ చెయ్యాల్సిందే, ప్రతి స్టేట్ ఇది చెయ్యాల్సిందే, ప్రతి స్టేట్ చెయ్యాల్సిందే. సరే సార్, చూద్దాం ఏంటది, చూద్దాం సార్. డైరెక్ట్ ఎలక్షన్ ఫర్ ఆల్ సీట్స్ ఫర్ ఆల్ లెవెల్స్. అంటే సార్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ప్రతి లెవెల్లో పంచాయత్ మెంబర్స్ ఉంటారు. ఆ పంచాయత్ మెంబర్స్ ఒక హెడ్ ఉంటాడు, దాన్ని సర్పంచ్ అని చెప్తాము. సేమ్ అట్లాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దాని హెడ్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ కూడా సేమ్, పంచాయత్ మెంబర్స్ ఉంటారు, ఇక్కడ ఒక హెడ్ ఉంటాడు. ఇక్కడ కూడా పంచాయత్ మెంబర్స్ ఉంటారు, ఇక్కడ ఒక హెడ్ ఉంటాడు. క్లియర్? ఓకే, ఇది బ్లాక్ లెవెల్, ఇది జిల్లా పరిషత్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్. సో డైరెక్ట్ ఎలక్షన్ అవ్వాలి, మెంబర్స్ కి డైరెక్ట్ ఎలక్షన్ అవ్వాలి, మెంబర్స్ కి. అర్థమవుతుందా? అంటే ప్రతి లెవెల్లో ప్రతి మెంబర్ కి డైరెక్ట్ గా గ్రామ సభనే ఓట్లు వేయాలి, డైరెక్ట్ గా గ్రామ సభనే ఓట్లు వేయాలి. సరే సార్, బానే ఉంది. ఇది కంపల్సరీ అంటున్నారు, అంటే ప్రతి స్టేట్ లో ఇలా జరగాల్సిందే. ఓకే సార్, బానే ఉంది. ఇండైరెక్ట్ ఎలక్షన్ ఫర్ హెడ్స్ ఆఫ్ tier 2 అండ్ tier 3. అంటే అంటే ఈడికి ఈడికి వీళ్ళిద్దరికి కంపల్సరీగా ఇండైరెక్ట్ ఎలక్షన్ అవ్వాలి అని రాసింది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఆగండి ఒకసారి, ఒక చిన్న ఇది చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2, లెవెల్ 1, లెవెల్ 2. ఇందులో మెంబర్స్ ఉంటారు, ఒక హెడ్ ఉంటాడు. ఇందులో మెంబర్స్ ఉంటాడు, ఒక హెడ్ ఉంటాడు. ఇందులో కూడా మెంబర్స్ ఉంటారు, ఒక హెడ్ ఉంటాడు. సో కంపల్సరీ ప్రొవిజన్ ఏంటి? మీరు ఏ స్థలం మెంబర్ అయినా, లెవెల్ 1 మెంబర్ అయినా, లెవెల్ 2 మెంబర్ అయినా, లెవెల్ 3 మెంబర్ అయినా, మీరు కంపల్సరీగా డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే రావాలి, కంపల్సరీగా డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే రావాలి. అంటే మీకు జనాలు ఓట్ పడితే పడాల్సిందే. ఓకే, సరే సార్. సరే, ఇంకోటి, హెడ్ అనేది వచ్చిందంటే లెవెల్ 2 హెడ్, లెవెల్ 3 హెడ్ కంపల్సరీగా ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా రావాలి. అసలు ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏం సారు? అయ్యా, లోక్సభకి రాజ్యసభకి డిఫరెన్స్ ఏంటి? లోక్సభలో మోదీ గారికి మనం డైరెక్ట్ గా ఓటేస్తాము, అవునా కాదా? బీజేపీ పార్టీకి క్యాండిడేట్ కి డైరెక్ట్ గా ఓటేస్తాము. కానీ రాజ్యసభలో మీరు ఓటేస్తున్నారేంటి? రాజ్యసభలో మీరు ఓటేస్తున్నారా? కాదు కదా, కాదు కదా. మీరు ఎంచుకున్న ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలందరూ కలిపి రాజ్యసభ ఎంపీకి ఓటేస్తారు. ఇది డైరెక్ట్ ఎలక్షన్, ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. అర్థమైందా? మీరు ఎంచుకున్న వాళ్ళు మళ్ళా ఓటేస్తే అది ఇండైరెక్ట్ ఎలక్షన్, మీరే డైరెక్ట్ గా ఓటేస్తే అది డైరెక్ట్ ఎలక్షన్. ఓకే, డన్ సార్. ఓకే సార్. మరి సారు,
సర్పంచ్ గురించి చెప్పలేదు. మన సర్పంచ్ గారు ఖాళీ కూర్చున్నారు. సర్పంచ్ గారు సార్, అది వాలంటరీ సార్. సర్పంచ్కి ఎలా ఎలక్షన్ అవ్వాలి బాబు? స్టేట్ నువ్వు చూసుకో. డైరెక్ట్ గా చేస్తావా, ఇండైరెక్ట్ గా చేస్తావా, నీ ఇష్టం బాబు. అది నువ్వు చూసుకో. క్లియర్? ఓకే. గ్రామ్ సభ మెంబర్ గా మారాలంటే నీకు అర్థమవుతుంది అక్కడ గ్రామ సభ అంటే ఏంటో? ఎంపీ సార్. ఎలాగైతే లోక్సభలో ఒక ఎంపీ ఉంటాడో, ఎలాగైతే విధాన్ సభలో ఒక ఎమ్మెల్యే ఉంటాడో, అలాగే గ్రామ సభ కూడా అదే కదా. గ్రామ సభలో ఈ ఎంపీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళే కదా కూర్చున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? విలేజ్ లో ఎవరైతే 21 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా గ్రామ సభ మెంబర్లు అయిపోతారు. అంటే వాళ్ళ విలేజ్ కి ఎంపీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు. లోక్సభకు ఒక ఎంపీ ఉంటాడు, విధాన సభకు ఎమ్మెల్యే ఉంటాడు, గ్రామ సభకి ఎంపీ ఎమ్మెల్యే లాంటి వాడు ఇదే గ్రామ సభలో కూర్చుంటారు. ఓకే. సో మినిమం ఏజ్ ఏంటి గ్రామ సభ మెంబర్ కి? 21 ఇయర్స్ సార్. మరి లోక్సభకి 25 ఇయర్స్ సార్. మరి రాజ్యసభకి 30 సార్. ఓకే. క్లియర్? డన్ సార్. డన్ సార్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ప్రతి స్టేట్ కంపల్సరీగా ఫార్మ్ చేయాల్సిందే. ఇది మీకు గుర్తుంటే 243(i) వచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రతి స్టేట్ ఫామ్ చేయాల్సిందే. 243(k) వచ్చిందా? ఎస్, కేలో వచ్చింది. 243(k) వచ్చింది. ఓకే. ప్రతి ఉమెన్ కి 1/3 రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ప్రతి స్టేట్ ఇవ్వాల్సిందే. మీ స్టేట్ లో ఆడవాళ్ళు ఉన్నా లేకపోయినా మాకు అనవసరం. 1/3 రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ ఎస్సీ ఎస్టీ ఉంటే ఆ పాపులేషన్ కి తగ్గట్టి రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఓబీసీ రాసిందా? కంపల్సరీలో కంపల్సరీలో ఎక్కడైనా ఓబీసీ రాసిందా? లేదు సార్. ఓబీసీ స్టేట్ కావాలంటే మీ ఇష్టం సార్, యువర్ విష్. స్టేట్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకే. ఈ 5 పాయింట్లు మీకు కనీసం గుర్తుండాలి. ఈ 5 పాయింట్లు. ఓకే. మున్సిపాలిటీ క్వశ్చన్ ఇప్పటికీ రాదు. వచ్చినా కూడా ఇది గుర్తుంచుకోండి. మున్సిపాలిటీలో కూడా 3 రకాలు సార్. నగర పంచాయత్. ఓకే. నగర పంచాయత్ ఎక్కడైతే 1,00,000 మంది కన్నా తక్కువగా ఉన్నారో, 1,00,000 మంది కన్నా తక్కువగా ఉన్నారో అక్కడ నగర పంచాయత్ వస్తుంది. 10 లక్షల మంది దగ్గర ఉన్నారో అక్కడ మున్సిపల్ కౌన్సిల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం మున్సిపల్ కౌన్సిల్. ఓకే. విజయనగరం మున్సిపల్ కౌన్సిల్. ఎస్ సార్. శ్రీకాకుళం మున్సిపల్ కౌన్సిల్. ఓకే. నౌ ఎక్కడైతే 10 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నారో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ఓకే. క్లియర్? సో వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది. ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. అంతే. క్వశ్చన్ మున్సిపాలిటీస్ మీద రాదు, క్వశ్చన్ పంచాయత్ మీద ఎక్కువగా వస్తుంది. ఓకే. కానీ ఇది బేసిక్ తెలియాలి మనకి. అచ్చా, ఇదంటే ఇది, ఇదంటే ఇది. అందరికీ బేసిక్ పంచాయత్ అర్థమైపోయిందా ఎలా ఉంటుంది పంచాయత్స్ అనేది? క్లియర్? 21 ఇయర్స్ ఏజ్ గ్రామ సభ, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకే. క్లియర్? నో. ఇదే నోట్స్ తెలుగులో కూడా అప్లోడ్ అయిపోయింది. సో యూ కెన్ ఈజీలీ వాచ్ దట్. ఓకేనా? క్లియర్ సార్? ఓకే సార్. నో. ఇప్పుడు సార్, ఇంత పెద్ద పంచాయత్ వచ్చిన తర్వాత పీసా ఎందుకు సార్ మళ్ళా? అసలు పీసా అంటే ఏంటి? పంచాయత్ పంచాయత్ ఎక్స్టెన్షన్. పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియాస్. మనం పంచాయతీలో ఏం చూసాం పైన? పంచాయత్ అనేది 5th షెడ్యూల్డ్ ఏరియాస్ కి, 6th షెడ్యూల్డ్ ఏరియాస్ కి పనికి రాదు. ఓకే. కానీ పీసా యాక్ట్ ద్వారా మనం 1996లో వచ్చిన, అంటే పంచాయత్ వచ్చిన కరెక్ట్ గా 4 ఇయర్స్ తర్వాత ఈ యాక్ట్ తెచ్చాము. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? ఇప్పుడు పంచాయత్ సిస్టమ్ అనేది 5th షెడ్యూల్ కూడా తెద్దాం రా అని ఫీలింగ్ వచ్చింది.
మీకు అర్థమైందా? నార్మల్‌గా మనం ఏం చూసాము సార్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయత్ తెచ్చారు. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మున్సిపాలిటీ తెచ్చారు. విలేజ్‌కి అయితే ఇది, సిటీకి అయితే ఇది. సిటీకి అయితే ఇది. ఇప్పుడు పంచాయత్‌లో మనం 5th షెడ్యూల్‌కి, 6th షెడ్యూల్‌కి ఈ పవర్ ఇవ్వలేదు. 5th షెడ్యూల్ ఎవరుంటారు సారు? ఉంటాయి, కొన్ని స్టేట్స్ ఉంటాయి. తర్వాత తర్వాత చూద్దాం అది. కానీ 5th షెడ్యూల్‌కి పంచాయత్ ఇవ్వలేదు. 6థ్ కూడా ఇవ్వలేదు. కరెక్ట్‌గా 4 ఇయర్స్ తర్వాత ఏం మనసొచ్చింది? ఒక కొత్త యాక్ట్ వచ్చింది. 1996 యాక్ట్ అంటాము దీన్ని. పంచాయత్ ఎక్స్‌టెన్షన్ అంటే ఏంటి? వాళ్ళకి కూడా ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. కానీ మీరు గమనించండి, సేమ్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ లాగా ఇది కూడా ఇచ్చేస్తే మరి ఉపయోగం ఏంటి? 5th షెడ్యూల్‌లో ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నారు. ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ కల్చర్ వేరు. వాళ్ళ ట్రెడిషన్ వేరు. సో, కొన్ని మార్పులు కావాలి కదా! కొన్ని మార్పులు కావాలి కదా! అదే గ్రామ సభ ఇక్కడ కూడా పెట్టేస్తే ఏం ఫలితం ఏంటి? ఫలితం ఏంటి? ఓకేనా? ఫలితం ఏమిటి? ఏ ఫలితం ఉండదు. ఓకే. సో, కొన్ని మార్పులు చేశారు. ఈ 73rd అమెండ్మెంట్‌లో కొన్ని మసాలా మిర్చి యాడ్ చేసి పీసాలో వేశారు. అంతే. 2 ఒకటే. 2 ఒకటే. కానీ కొంచెం ఎక్స్‌ట్రా పవర్‌లు ఇచ్చారు ఇక్కడ గ్రామ సభకి. చూద్దాం. ఓకే. బూరియా కమిటీ చెప్తే ఈ యాక్ట్ పాస్ చేశారు. బూరియా కమిటీ. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బూరియా కమిటీ. ఓకే. క్లియర్? ఓకే సార్. ఇప్పుడు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ ఎవరికి? ఓన్లీ 5th షెడ్యూల్ స్టేట్స్‌కి. 5th షెడ్యూల్డ్ ఏరియాస్. ఓకే. ఇది గుర్తుంచుకోండి. ఇది 5th షెడ్యూల్డ్ ఏరియాస్‌కి. అప్లైస్ టు 5th షెడ్యూల్డ్ ఏరియాస్. అందులో ఎవరున్నారు సారు? ఈ వి షేప్ గుర్తించండి. ఈ వి షేప్. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్. పొరపాటున ఇది 6th షెడ్యూల్‌లో పెట్టేయకండి. పీసా యాక్ట్ అనేది 6థ్‌కి కాదు. పీసా యాక్ట్ అనేది 5థ్‌కి మాత్రమే. ఇక్కడ ట్రాప్ కూడా రాసుంది. పీసా ఎక్స్టెండ్స్ టు 6th షెడ్యూల్డ్ ఏరియాస్. ట్రూవా? రాంగ్ సార్. రాంగ్ సార్. ఇట్ అప్లైస్ ఓన్లీ టు 5th షెడ్యూల్డ్ ఏరియాస్. ఓకే. అయితే ఇందులో గ్రామ సభకి ఎక్స్‌ట్రా పవర్‌లిచ్చారు. ఎక్స్‌ట్రా పవర్‌లిచ్చారు. ఏంటి సార్ అది? మీరు మీ ట్రెడిషన్‌ని, మీ కస్టమ్స్‌ని, మీరు మీ కల్చర్‌ని రక్షించుకోవచ్చు. ఓకే. ఎలా రక్షిస్తారు? ఒక కమిటీ ఫార్మ్ చేసుకోండి వేరేగా. అర్థమవుతుందా? యెస్. సో, అవన్నీ వీళ్ళు చేయలేరు మళ్ళా. వీళ్ళు. ఇందులో కొంచెం మసాలా యాడ్ చేసి మనం పిజ్జా తయారు చేశాము. ఆ పిజ్జా వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా చేయొచ్చనమాట ఇలాంటివి. మీరు మీ ల్యాండ్ లాస్‌ని, ఈ భూమి నువ్వు కొనలేవు, ఈ భూమి నువ్వు కొనగలవు అనే మీరు ఒక రూల్ తేవచ్చు మీ గ్రామాల్లో. అది వీళ్ళు తెచ్చుకోవచ్చా? వీళ్ళు తేలేరు. అది వీళ్ళు మాత్రమే తెస్తారు. అర్థమైందా? సో, పీసా యాక్ట్‌లో గ్రామ సభ అంటే ఎవరు? లోకల్ ఎమ్మెల్యే, ఎంపీలు. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విలేజోడిని. నేను 21 ఇయర్స్. నేను ఆటోమేటిక్‌గా అక్కడ ఎంపీ అయిపోయాను. ఎంపీ లాగా నేను అయిపోయాను. సో, మీరు ఈ ల్యాండ్‌ని ఎవరు కొంటారు? ఎవరు కొనరు? అది డిసైడ్ చేసుకోవచ్చు. రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ఓకే. పునర్వాసం అండ్ పునరుద్ధరణ. క్లియర్ సార్. ఓకే సార్. ఓకే. మీ లోకల్ వాటర్ బాడీస్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీ మైనర్ వాటర్ బాడీస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్న నీటి పసరలు. ఓకే. చిన్న నీటి వనరులు. అది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే చింతపిక్కలు. ఓకే. మన హనీ, తేనె. సో, ఇవన్నీ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. అది వీళ్ళు చేయగలరా? వీళ్ళు చేయలేరు సార్. అది పీసా యాక్ట్ కోసం. సో, పీసా యాక్ట్ అంటే ఏంటి? చిన్న ఫార్మ్‌లో గుర్తుంచుకోండి. పీసా యాక్ట్ అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్‌లో చిన్న మసాలా ఏస్తే పీసా యాక్ట్.
అంతే కదా. ఇది ఎవరెవరికి? ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్ సార్. సిక్స్త్ షెడ్యూల్ గా నో సార్, సిక్స్త్ షెడ్యూల్ కి ఇది వర్తించదు. ఓకే. ఇంకేంటి సార్, మైనర్ మినరల్స్ మీద కూడా మీరు హక్కు చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్, మట్టి. ఓకే. ఓకే సార్. దయచేసి గుర్తుంచుకోండి, మేజర్ మినరల్స్ మాత్రం కాదు సార్. ఇది మైనర్ మినరల్స్ కి మాత్రమే లభిస్తుంది. ఓకే. డన్. సో ఇది మీ రివిజన్ కోసం వచ్చింది. ఇది ఒకసారి చూసుకోండి, పని అయిపోతుంది మీది. ఓకే. సో ఇది పీసా యాక్ట్. ఇది పీసా యాక్ట్. ఓకే. క్లియర్. ఓకే సార్. ఇప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్ అంటే ఏంటి, సిక్స్త్ షెడ్యూల్ అంటే ఏంటి నేను చెప్పాను. ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏంటి యాక్చువల్ గా, సిక్స్త్ షెడ్యూల్ అంటే ఏంటి సార్. ఇందులో మామూలుగా ట్రైబల్స్ ఎక్కువగా ఉంటే ఇందులో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లో ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ కోసం తెచ్చేది ఇది. అర్థమైందా? క్లియర్. ఓకే సార్. సో కాన్స్టిట్యూషన్ ముందు నుంచే ఇలాంటి ఏరియాస్ కి కొన్ని కొన్ని సేఫ్ గార్డ్స్ తెచ్చాయి. సేఫ్ గార్డ్స్ అంటే కొన్ని నియమాలు తెచ్చాయి. ఇందులో ఎవరు ఉంటారు సార్, ఇందులో కూడా ట్రైబల్స్ కోసమే ఇది కూడా. కానీ ఇవి నార్త్ ఈస్ట్ కోసం స్పెషల్ గా తెచ్చింది. ఇది నార్త్ ఈస్ట్ కోసం స్పెషల్ గా తెచ్చింది. ఇందులో 4 స్టేట్స్ ఉంటారు. ఏ, ఎన్, టి, ఎం. అస్సాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఓకే. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఇది నలుగురు కోసం స్పెషల్ గా తెచ్చింది. స్పెషల్ గా. ఓకే. క్లియర్. రెండు కూడా సేఫ్ గార్డ్స్ కోసమే, రెండు కూడా స్పెషాలిటీ కోసమే. కానీ ఇందులో వేరే 10 స్టేట్లు ఉంటాయి, ఇందులో నార్త్ ఈస్ట్ లో స్టేట్స్ ఉంటాయి. సో సిక్స్త్ షెడ్యూల్ ఓన్లీ నార్త్ ఈస్ట్ కోసమేనా? ఎస్ సార్. ఓకే. క్లియర్. సో వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. సి, ఎంతైనా చైనా border లో ఉంటారు, వీళ్ళ కల్చర్ వేరు, వీళ్ళ కల్చర్ పూర్తిగా వేరు, పూర్తిగానే వేరు. వీళ్ళ రేసు కూడా వేరు. సో చాలా ఎన్నో వీళ్ళ కస్టమ్స్, ట్రెడిషన్స్, వీళ్ళ లాస్ వేరేగా ఉంటాయి. ఒక ఉమెన్ కి 2 హస్బెండ్స్ ఉండొచ్చు, అలాంటి లా కూడా ఉంది. అంత మంచి కల్చర్ కూడా ఉంది అక్కడ. క్లియర్. సో వీళ్ళకి వీళ్ళకన్నా ఎక్స్ట్రా పవర్లు ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళకన్నా ఎక్స్ట్రా పవర్లు ఇచ్చారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు సార్. పీసా కాన్సెప్ట్ వేరు. 73rd అమెండ్మెంట్ లో మనం వీళ్ళు ఇగ్నోర్ చేసాము, ఫిఫ్త్ షెడ్యూల్ ని ఇగ్నోర్ చేసాము, వాళ్ళ కోసం పీసా తెచ్చాము. అది వేరు. ఇప్పుడు పీసా మర్చిపోండి, ఇప్పుడు కాసేపు పీసాని మర్చిపోండి. క్లియర్. ఓకే. ఇప్పుడు మన అంబేద్కర్ గారు ముందు నుంచే మన దేశంలో ఉన్న గిరిజనుల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం ఫిఫ్త్ షెడ్యూల్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ తెచ్చారు. ఓకే. క్లియర్. ఇప్పుడు చూద్దాం ఏంటో అని. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. ఓకే. ఆర్టికల్ 244, 275 లో ఫిఫ్త్ షెడ్యూల్ స్టేట్ గురించి రాసింది. ఆర్టికల్ 244, 275 లోనే సిక్స్త్ గురించి కూడా రాసింది. ఇది ఎవరికి అప్లై అవుతుంది సార్? ఇందులో 10 స్టేట్లు ఉంటాయి, ఇగోండి 10 స్టేట్స్. ఇది ఎవరికి సారు? ఇది నార్త్ ఈస్ట్ కి మాత్రమే. ఏ, ఎన్, టి, ఎం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఓకే సార్. డన్ సార్. సో ప్రెసిడెంట్ ఇందులో స్టేట్స్ అంటే మొత్తం స్టేట్ వచ్చేస్తుందా? కాదు సార్. ఆ స్టేట్ లో ఎక్కడెక్కడైతే షెడ్యూల్డ్ ఏరియా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్, ఇందులో ప్రెసిడెంట్ చెప్పారు ఈ రోజు నుంచి ఈ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా, ఈ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా. సో ఆటోమేటిక్ గా ఆ ఏరియా షెడ్యూల్ 5 లోపల వచ్చేస్తుంది. అర్థమైందా? సో స్టేట్ మొత్తం కాదు, ఆ స్టేట్ లో కొన్ని ప్రాంతాలు. ఓకే. క్లియర్. ఓకే. ఓకే సార్. అయితే స్పెషల్ ఏంటి సార్ ఇక్కడ? ఇక్కడ స్పెషల్ ఏమిటి సార్? ఫిఫ్త్ షెడ్యూల్లో పీసా యాక్ట్ వచ్చింది. గ్రామ సభ ఎక్స్ట్రా పవర్లు ఇచ్చేది, ఇవ్వండి చదివాము ఇప్పుడే మనం.
1 2 3 4 ఇదంతా ఎక్స్ట్రా పవర్స్. కానీ ఇది కూడా సరిపోతుందా? ఇది కూడా చాలదు. సో ఒక వేరే బాడీ కూడా తయారు చేసాం మనం. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ఏంటి సార్? ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే సార్ దీన్ని టిఏసి అని అంటారు. టిఏసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఆర్టికల్ 244 ప్రకారంగా టిఏసి ఉంది. ఓకే, డన్. ఓకే సార్, అర్థమైందా? కానీ సిక్స్త్ షెడ్యూల్ ఇది ఉండదు. సిక్స్త్ షెడ్యూల్లో ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది, ఆటోనామస్ రీజనల్ కౌన్సిల్ ఉంటుంది. అర్థమవుతుందా? దయచేసి ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. వాడు తిప్పేస్తాడు ఎగ్జామ్లో. వాడు ఎగ్జామ్ పరంగా ఏం చేస్తాడు? ఇది ఫిఫ్త్ షెడ్యూల్, ఇది సిక్స్త్ షెడ్యూల్. ఇందులో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది, ఇందులో ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది. ఆటోనామస్ అంటే ఏంటి? ఆటోనామస్ అంటే ఏంటి సార్? సి స్వయం ప్రతిపత్తి జిల్లా మండలాలు అంటే మీరు సొంతంగా డెసిజన్ తీసుకొని సొంతంగా లా తయారు చేసుకోవచ్చు. చాలా పెద్ద పవర్ అండి ఇది. మీకు అర్థమవుతుందా? స్వయం ప్రతిపత్తి జిల్లా మండలాలు, ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ ఇష్టమైతే మీరు లా తయారు చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్, అంతే సార్. నౌ నెక్స్ట్, నెక్స్ట్ అంతే. ఇది గుర్తుంచుకోవచ్చు. సో ఫిఫ్త్ షెడ్యూల్లో ప్రొటెక్షన్ కోసం, సిక్స్త్ షెడ్యూల్లో ఆటోనామస్ ఫంక్షనింగ్ కోసం, ఆటోనామస్ ఫంక్షనింగ్ కోసం. ఓకే, ఇగోండి ఇక్కడ మీకు అన్నీ రాసేసాను. పీసాలో ఏముందో, ఫిఫ్త్ షెడ్యూల్లో ఏముందో, సిక్స్త్ షెడ్యూల్లో ఏముందో. ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 30 మంది ఉంటారు, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో 20 మంది ఉంటారు. ఇది ఎవరి కోసం వచ్చింది? ఫిఫ్త్ షెడ్యూల్ కోసం. ఇది ఎవరి కోసం వచ్చింది? సిక్స్త్ షెడ్యూల్ కోసం. ఓకే, క్లియర్, డన్ సార్. ఇది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే, ఇది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. మీకు అర్థమవుతుందా? ఎస్, సలహా ఇచ్చే మండలి మాత్రమే. కానీ ఇది స్వయం ప్రతిపత్తి మండలి, చాలా పెద్ద సంస్థ ఇది. ఓకే, క్లియర్, అంతే. ఇది ఎక్కువ డీప్గా చదవకండి, ఇది ఎక్కువ డీప్గా చదవకండి. జస్ట్ ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, అంతే. ఈ మూడే ఇంపార్టెంట్ బిలో, అంతే. క్లియర్. ఇప్పుడు ఈ పాయింట్ చూసారా? ఇది అడ్వైజరీ రూల్ మాత్రమే. ఇది ఒక మినీ లెజిస్లేచర్, ఇది ఒక మినీ లెజిస్లేచర్. డన్. ఓకే, శాసన న్యాయ అధికారాలతో కూడిన ఇది కూడి సంస్థ. ఎస్. సో ఈ బాడీకి లెజిస్లేచర్ పవర్ కూడా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ కూడా ఉంటుంది, జ్యుడిషియల్ పవర్ కూడా ఉంటుంది. ఓకేనా? క్లియర్. సో నీట్గా చెప్పాలంటే ఇక్కడ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది, ఇక్కడ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది. వీళ్ళు కావాలంటే లా తయారు చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, జ్యుడిషియరీగా కూడా మారిపోవచ్చు వీళ్ళు. ఇంత పవర్ ఉంటుంది నార్త్ ఈస్ట్ ఏరియాలో. ఓకే, క్లియర్. సో ఇది అర్థమైందా? బేసిక్ స్ట్రక్చర్ ఏంటో. పంచాయత్ అంటే ఏంటి, మున్సిపాలిటీ అంటే ఏంటి, ఫిఫ్త్ షెడ్యూల్ అంటే ఏంటి, సిక్స్త్ అంటే ఏంటి, గ్రామ సభ అంటే ఏంటి. క్లియర్. పీసాతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పీసా అంటే జస్ట్ పంచాయతీ, ఇది కూడా. కానీ పంచాయత్ సరిపోతుందా? చాలదు. అందుకే ఫిఫ్త్ షెడ్యూల్ కూడా వచ్చింది, సిక్స్త్ కూడా వచ్చింది. ఓకే, ప్రిలిమ్స్ పరంగా ఈ పీడిఎఫ్ చాలు. డన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ క్లాసులో మీకు చెప్పిన ప్రకారంగా నేను పాలిటీ ఇంకా 25లో కాదు, 20 డేస్లోనే కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 క్లాసెస్లో మీ పాలిటీ ఖతం అయిపోతుంది. నేను నా ప్రామిస్ ఉంచాను. క్లియర్. నౌ నా ఫోకస్ ఓన్లీ పీవైక్యూ మీద ఉంటుంది. ఓకే, అది మీకు చెప్పేసి మన ప్రస్థానం బ్యాచ్కి ఒక ముగింపిద్దాము. దాని తర్వాత మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రివైజ్ చేసుకోవచ్చు, వీడియోస్ చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ మీ దగ్గరే ఉంటాయి. ఓకే, అండ్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాను.
మన పీడిఎఫ్ రెడీ అయిపోయింది. ఆంధ్ర హిస్టరీ పీడిఎఫ్. ఏదైతే నేను నా అనాలిసిస్ తీశానో, ఈ పుస్తకం నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏపీ మోడర్న్ హిస్టరీలో. సో నేను ఇది కవర్ చేస్తున్నాను. నీట్గా ఒక పుస్తకం తయారు చేశాను. మీకు అది అర్థం కాబట్టి నేను విన్నాను. సో ఒక నీట్గా డయాగ్రామ్స్తో సహా, చిత్రాలతో సహా, వేరే వేరే చేసే డబ్బాలతో ఒక మంచి పుస్తకం తయారు చేశాను. ఓకే, ఇది అబ్సల్యూట్లీ ఫ్రీగా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఛార్జ్ ఉండదు. క్లియర్? దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ఇస్తాను. క్లియర్? డన్ సార్. ఓకే సార్, ఎందుకంటే హిస్టరీలోనే అందరికన్నా ఎక్కువ భయం ఉంది అందరికి. సో ఇందులో ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఐఎమ్ రిపీటింగ్, నేను నా మాట మార్చను. ఓకే సార్, థ్యాంక్ యూ, టాటా, బై బై.